ఈరోజు ఇప్పుడే కోవూరు నియోజకవర్గంలోని మరి ఇందుకూరుపేట మండలంలో ఉన్నటువంటి నరసాపురం అయితేనేమి, అదేవిధంగా బుచ్చి మండలంలో పెనబల్లి, నాగమాంబపురం సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం సీనియర్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలు దాదాపు ఈ 3 గ్రామాల నుంచి 1000 మంది పైచిలుగా ఇప్పుడు వచ్చేసి గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తానరావు గారు, అదే వచ్చేసి మా ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి గారు, మా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు నల్లమూడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మా పార్టీ సీనియర్ నాయకులు మరి స్థానిక సంస్థ ప్రజాప్రతినిధుల నేపథ్యంలో ఈరోజు కూడా దాదాపు 1000 మంది పార్టీ కార్యకర్తలు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్లో, సార్వత్రిక ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి, ఒక మంచి పరిపాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేమంతా నడవాలి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆదరణ ఉంది, పేదల గౌరవప్రదంగా బతుకుతున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బతుకుతున్నాం కాబట్టి అటు ప్రభుత్వానికి మేమంతా అండగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఎంతోమంది కార్యకర్తలు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధినాయకులు ప్రతి ఒక్కరు కూడా మీకు వాళ్ళని కూడా ఆహ్వానించి రాబో రోజుల్లో మీకు కూడా సముచితమైన స్థానం ఇస్తామని పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరం కలుపుకొని పనిచేసి మరి పాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 మన ఎమ్మెల్యేలు అయితే మీ 2 ఎంపీ స్థానాలు కూడా ఈసారి పోయినసారి ఏ విధంగా మనకు ఫలితాలు వచ్చినాయో అదే విధంగా ఫలితాలు కూడా ఈసారి కూడా రాబోతున్నాయి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నవరత్నాలు 9 వాగ్దానాలతో ముందుకు వచ్చినాడు. మరి 36 వాగ్దానాలతో ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాడు. ఇటువంటి ముఖ్యమంత్రి మరి అడిగినా అడగకపోయినా మా ఇంటికి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసుకొని మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మేము వదులుకుంటామా? ఇటువంటి శాసనసభ్యులు నల్లమూడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి గారి నుంచి 40 సంవత్సరాల నుంచి కోవూరు నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సేవలు అయితేనేమి, మరి అభివృద్ధి అయితేనే ఒక పక్క 2 బేరీజ్ చేసుకుంటూ ఇంత మంచి కుటుంబం ఈ నియోజకవర్గం పట్ల ఏ ఊరు ఏంది, ఏ పల్లె ఏంది, ఏ వాడ ఏంటి ప్రతి ఒక్క చిత్రపటం తెలిసినటువంటి వ్యక్తి నల్లమూడి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని దూరం చేసుకుంటామా? తప్పకుండా మేమందరం రేపు మే 13వ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుగా వేస్తాం. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా మేమందరం కూడా మేము తిరుగుతున్నప్పుడు గడప గడప ఈరోజు ప్రతి ఇంటికి ప్రచారం తిరుగుతున్నప్పుడు చిరునవ్వుతో ఆ యొక్క పాంప్లెట్ తీసుకుంటూ మేమంతా ఈ పార్టీకేనయ్యా, మేము జగనన్న పక్కే ఉంటాం, ప్రసన్న పక్క ఉంటాం, రాబో రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరం మా ముందు కూర్చుంటే చాలా చిరునవ్వుతో వాళ్ళ ఆహ్వానం, వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తామంటే మా గెలుపు తథ్యం. మరి మన జూన్ 4వ తేదీ కూడా ఇటువంటి పట్టాభిషేకం కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. తప్పకుండా అందరూ అభిమానించే వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎంతమంది వచ్చినా ఏం చేసినా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గత మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేది ఖాయం. 40 మంది వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ వాలంటీర్లు జాయిన్ అవ్వడంతో కోవూరు నియోజకవర్గంలో ఎఫెక్ట్ ఏమైనా కనిపించే అవకాశాలు ఏమన్నా? ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ఒకటి వాలంటీర్ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ సృష్టికర్త ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లకి వ్యతిరేకమైన వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఒకటి ఆలోచించాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలని వాలంటీర్ల ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది. ఇది జగమ ఎరిగిన సత్యం. ఈ వాస్తవాలు పక్కన పెట్టి అక్కడేదో మాకు ఎలక్షన్ చేయకపోయినా, పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ చేయకపోయినా ఒక పెద్ద కుటుంబం వాళ్ళు అయ్యా మేము వెంటుంటాం, మేము తప్పు చేసాం, మీ దగ్గరకు వస్తాం, మాకు కొద్దిగా ఆశ్రయం కల్పించమని చెప్తే ఆ రోజు ఆ ఊటి గురించి ఆ కుటుంబం తీసుకుందాం. దానికి నేను కూడా ఒక రికమెండేషన్ చేసిన వాళ్ళు ఆ కుటుంబం తీసుకోమని చెప్పడం దాంట్లో నేను కూడా ఒకరిని. ఆ రోజు ఎవరైతే మనకు అక్కడ అధినాయకత్వం ఉంటారో వాళ్ళ చేత మేము వాలంటీర్లు కూడా అక్కడ ఎంపీ చేయడం జరిగింది. వాలంటీర్లు ఎంపీ చేసిన తర్వాత నిన్న కొన్ని ప్రలోభాలకి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒక దురుద్దేశంతో, ఒక కక్ష సాధ్యంతో వాళ్ళని తీసుకొచ్చి నన్ను కండవాలేశారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు. సాయంకాలానికి కూడా మీకు వేరేటువంటి రిజల్ట్ వస్తుంది. వాలంటీర్లు ఏ రోజైనా సరే వాలంటీర్లు ఈ రాష్ట్రాన్ని చెడిపేస్తా ఉన్నారు. వాలంటీర్ వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏ సంక్షేమం, ఈ సంక్షేమాలు రేపు సజావుగా జరుగుతాయనా, ఈ సంక్షేమాలు లేదన్నా చంద్రబాబు నాయుడు పంపించాడనా, ఈ సంక్షేమం వెనక ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకి అడ్డుకున్నది ఎవరని ఇప్పుడు ఏమని చెప్పగలరు? నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు కొంతమంది పోయినారు ఆ పార్టీలోకి. పోయినా కానీ వాళ్ళ ఆత్మ ఒక పక్క ఉంది. ఏదో వాళ్ళ బంధువుల్ని రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఉద్యోగస్తుల ద్వారా ప్రజలు పెట్టి అందరిని పోయి తీసుకెళ్ళి ఈరోజు వచ్చేసి వాలంటీర్లు అందరిని కూడా మేము 40 మందిని తీసుకొచ్చి
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ యొక్క సైన్యాన్ని తీసుకొచ్చి మేము తెలుగుదేశం చేసుకున్నాం ఉంటారు. అంటే కేవలం చెప్పండి. వైసీపీ నాయకులు ఒత్తిడి వల్లనే మేము టీడీపీలో జాయిన్ అయ్యామని చెప్పేసి కూడా వాలంటీర్లు స్వతహాగా చెప్పడం జరిగింది. వైసీపీ నాయకులు ఒత్తిడి ఏముండదు. వైసీపీ నాయకుడు ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థలో ఒత్తిడి అనే ఉండదు. వాళ్ళు మా పార్టీలో అంతర్గత ఒక భాగం. ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైన్యంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే వాలంటీర్స్. ఇటువంటి వాలంటీర్స్ని మీరు ప్రలోభ పెట్టి, మీరు భయపెట్టి, మీరు ఆ యొక్క ప్రాంతంలో మీకు అందరూ తెలుసు ఏ విధంగా చేస్తున్నారు మీరని, మీరు ఏ విధంగా చేయబోతున్నారో కూడా తెలుసు. ఎందుకు ఈ విధంగా డబ్బులకి దాసోహం అయిపోయి మీరు పార్టీకి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎలక్షన్ చేయకపోయినా మిమ్మల్ని పార్టీకి మీరు పార్టీలోకి వస్తానంటే మీ పార్టీలో తీసుకొని మరి ఎలక్షన్ చేయకుండానే ఒక దురుద్దేశమైన ఉద్దేశంతో కేవలం డబ్బుకే మీరు లోన్ అయిపోయి తెలుసు, అందరూ తెలుసు, గ్రామంలో కాదు, మండలంలో కాదు, నియోజకవర్గంలో తెలుసు ఎవరు దేనికి పోయినారు, ఎందుకోసం అక్కడ పోతున్నారు, ఏం సేవ చేయడానికి అక్కడ పోతున్నారు, ఏమి ఇన్ని రోజులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేసినటువంటి సేవ కదా, ప్రసన్న కుమార్ నాయకత్వం చేసిన సేవ కదా, ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలు కదా, అభివృద్ధి పథకాలు కదా, మరి దేనికి పోయినట్టు? మరి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. కొంతమంది కూడా ఫోన్లు చేశారు, అన్న మేము పోవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, మమ్మల్ని ప్రలోభానికి గురి చేశారు, కొన్ని ఒత్తిడితో మమ్మల్ని తీసుకుని అక్కడ పోయినానంటారు. వాళ్ళు కూడా సాయంకాలానికి మళ్ళా కూడా బయటకు వచ్చేసి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా సరే వాలంటీర్లు అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నాం. వాలంటీర్ల సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అది మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఈ యొక్క నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా కంకణం బద్దులై సైన్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 40 మంది కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఈరోజు ఎవరో తీసుకొచ్చేసి ప్రలోభాలు చేసినంత మాత్రాన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇచ్చేసింది ఈ నియోజకవర్గం ప్రసన్న కుమార్ ద్వారా జరిగింది, రాష్ట్రంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగింది. అది ఒకటి మర్చిపోకుండా మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, మీరు ఇచ్చినటువంటి పెన్షన్లు అయితేనేమి, మీరు ఇచ్చినటువంటి చేయూత అయితేనేమి, మీరు ఇచ్చిన ఆసరా అయితేనేమి, మీరు ఇచ్చిన అమ్మఒడి అయితేనేమి, ఏదైనా ఏ నాయకుడు ఇచ్చాడని చెప్పుకోగలుగుతారు మీరు పోయి? మా వాలంటీర్లకు కూడా చెప్తాను, నేను రిజైన్ చేసిన వాళ్ళకి చెప్తాను, మీరు ఏ నాయకత్వం మీకు ఇది పంచిందమ్మా? ఈ పెన్షన్ ఎవరిచ్చారు, ఈ ఆసరా ఎవరిచ్చారు, ఈ చేయూత ఎవరిచ్చారు, ఈ చేదోడు ఎవరిచ్చారు, ఈ అమ్మఒడి ఎవరిచ్చారు, ఈ రైతు భరోసా ఎవరిచ్చారు? ఏమని చెప్పుకోగలుగుతారు? ఏం చెప్పుకోలేరు. పాపం వాళ్ళు కూడా అదే అయ్యమయ్యే పరిస్థితిలో ఉండి రాత్రి అంతా నిద్ర పట్టలేదంట, ఉదయం స్టెఫన్ కూడా చేయలేదంట, మళ్ళీ బాణన్న దగ్గరకు పోయి ఆ కాగితాలు సమర్పించుకొని ఆయన నమస్కారం పెట్టి వెనక తిరుగుతామని కూడా చాలా మంది మాకు ఫోన్ టచ్లో ఉన్నారు. అది కూడా సాయంకాలం వస్తుంది, అది కూడా మిమ్మల్ని అందరం పిలిచి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. ఒకటండి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మీరు 5,000 కోసం మీరు ఎటువంటి ఇబ్బంది పడవాకండి, మీరు మీ పార్టీకి మీ పని చేయండి, మా నెక్స్ట్ సీఎం నేను కాబోతున్నాను, 10,000 ఓకే, నెక్స్ట్ సీఎం అనేది కళ, అది అవునండి, నెక్స్ట్ సీఎం అనేది కళ. వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాల చెప్పినారు, వాళ్ళ మీద నిన్నటికి కోర్టుకు పోయేసి ఒక స్టే తీసుకొచ్చేసి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక స్టే తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా అందరూ సంక్షేమ కార్యక్రమం దూరంగా పెట్టండి, పెన్షన్ ఇవ్వతున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కపట ప్రేమ, ఎవరు నమ్మటం లేదు. అసలు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ప్రజలున్న పని అయితే ఆయన మళ్ళీ బీజేపీ దగ్గర పరిగెట్టం దేనికి, ఆయన వల్ల పవన్ కళ్యాణ్ పరిగెట్టం దేనికి, నాకు అందరు రండి నేను అండగా రాని పరిగెట్టం దేనికి? ఆయన నమ్మే పని అయితే మా యొక్క జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన నమ్మే పని అయితే ఒక్క మగవాళ్ళకి రావచ్చు కదా. ఆయన అంతకుముందు రాహుల్ గాంధీతో చేశాడు, సోనియా గాంధీనేమో ఇటలీ రాని అన్నాడు, రాహుల్ గాంధీతో చేశాడు. ఇప్పుడు మళ్ళీ పోయినసారి వచ్చేసి ఇతనికి పెళ్లి పడాకులో ఈ రాష్ట్రానికి మనం రానికూడదు అన్నాడు మోడీని. ఈ రోజు మోడీ వెనకబడుతున్నాడు. 10,000 శాలరీ చేస్తానని చెప్తున్నారు. 10,000 శాలరీ ఏందమ్మా? ఇప్పుడు దాకా కూడా ఈ రాష్ట్రాన్ని పప్పులు బెల్లాలుగా పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పేద పడుగు వర్గాలు ప్రశాంతంగా తింటున్నారు. రాష్ట్రాన్ని 4 దిక్కుల చెండాడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చేసి నేను గెలిస్తే నేను ఈ సంక్షేమ పథకాలు అంటారు. అంటే ఇవన్నీ పప్పు బేలాలు అయితే నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు బాబు? చంద్రబాబు గారు నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు? వాలంటీర్ వ్యవస్థకి అనవసరంగా శాలరీస్ ఇస్తున్నావు అని చెప్పినావు. ఈ రోజు 10,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఏ నోటితో చెప్పావు? గత 2 సంవత్సరాలుగా వాలంటీర్లు వద్దు, వాలంటీర్ల ద్వారా వచ్చేసి మేము గెలిస్తే జన్మభూమి కమిటీ పెడతాం, మా కమిటీ ద్వారా మా పచ్చ చొక్కా పచ్చ ప్యాంట్ వేసుకున్న వాళ్ళకి, పచ్చ కట్టిన వాళ్ళకి మేము గతంలో పెన్షన్లు ఇస్తాం, మేము అన్ని మా వాళ్ళకి ఇస్తాం అన్నారు. ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదండి వాళ్ళ తండ్రి గారి నుంచి. అదే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా చెందినవన్నీ ఎవరు చేయలేదు. ఇవన్నీ చేసింది ఏంటంటే సంక్షేమం మొత్తం అన్నీ కూడా మేము వాలంటీర్ ద్వారా ఇచ్చాం. ఆ యొక్క వాళ్ళకి ఏమైనా శాంక్షన్ కావాలంటే ఏ మల్లారెడ్డి గారికో, ఏ సతీష్ రెడ్డి గారికో, ఏ చలపతి గారికో రాలా. పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకొచ్చి సచివాలయంలో అప్లోడ్ చేస్తే వాళ్ళు అర్హులైతే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఆ యొక్క విశ్వసనీయత ఈరోజు ప్రజలు ఉన్నారు. ఈ నయవంచకుడు ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితులు ఎవరు లేరు. ఇటు మా వాలంటీర్లు లేరు,
మరి నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఓటర్లు లేరు. ఓటర్లు రేపు రాబో రోజుల్లో ఎప్పుడెప్పుడో వస్తుందా మే 13 కోసం ఎంత ఎండలైనా సరే ముసలమ్మ కూడా తప్పగా వచ్చి నేను ఓటేస్తానయ్యా, ఫ్యాన్కు ఓటేసేస్తాను, నా మనవని గెలిపించుకుంటాను, మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, మా ఇంటికి తలుపు తట్టి పెన్షన్ రావాలంటే మాకు ఈ ప్రభుత్వమే ఉండాలి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలని చెప్పి ముక్త కంఠంతో ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి తిరుగుతున్న ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. తప్పకుండా మేమే గెలుస్తాం. 4వ తేదీ ఎన్నికల రిజల్ట్ మీరే చూస్తారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతోంది.